దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వర్తమానమును వినుటకు సిద్ధపడదాం. ప్రియమైన వాళ్ళారా, మనకు సమయం ఉంది, వాతావరణం కూడా కొంచెం బాగానే ఉంది కనుక ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందామండి. దయచేసి మిమ్మల్ని అందరినీ ముందే కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని మాటలు ముందే చెప్పేస్తున్నాను, ఎలాంటి వివాదానికైతే తెర తీయటం లేదు. ఈరోజు నా మాటల ద్వారా సంఘంలో కూడి ఉన్న మీరందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి దేవుడు మనతో మాట్లాడబోయే విషయాలు. క్రైస్తవునిగా మనం మారిన తర్వాత ఒక విషయం చాలా ఈజీగా మనం అర్థం చేసుకున్నామండి. ఏ విషయం అని అంటే, యేసుక్రీస్తు వారి శిలువ మరణమే లేకపోయింటే క్రైస్తవ్యం లేదనేది మన ముక్త కంఠంతో అంగీకరించి ఒక అవగాహనకు వచ్చిన విషయం. దీంట్లో ఎవరికేం పెద్ద ప్రాబ్లం లేదండి. సంఘంతో నేను మాట్లాడుతున్నాను, ఎస్పెషల్లీ సంఘంతో అందరం ఈజీగా కన్విన్స్ అయ్యాం. ప్రియమైన వాళ్ళు ఒప్పుకున్నాం బలంగా. ఏమని అంటే, అసలు యేసుక్రీస్తు వారు రాకపోయి ఉంటే, ఆయన శిలువలో మరణించకపోయి ఉంటే, తిరిగి పునరుత్థానుడు అయి ఉండకపోయి ఉంటే ఈరోజు క్రైస్తవ్యం లేదని గట్టిగా ఒప్పుకున్నామండి. అంతే బలంగా ఈరోజు సంఘము ఇంకొక విషయాన్ని ఒప్పుకోవడంలో వెనకడుగు వేసింది. నేను కూడా వెనకడుగు వేశాను. ప్రియమైన వాళ్ళ ఏ విషయాన్ని నేనంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఈ మాట బాగా ఆలోచించాను, నేను చెప్పబోతున్న మాటని బాగా మనసు పెట్టి. అంటే పరలోకంలో దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒక్క దేవుడిగా పిలువబడుతున్నాడు ఆయన. తండ్రి ప్రణాళికలో మనిషి పాపం చేసి ఉన్నాడు, లోకంలోనికి మరణం తెచ్చి ఉన్నాడు. ఆదాము అవిధేయత వలన మనుష్యులందరూ పాపులుగా చేయబడ్డారు. అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మానవాళి రక్షణ కొరకు ఒక నిర్ణయం, ఒక సంకల్పం. ఆ నిర్ణయం ఏమిటి అనంటే, తన కుమారుణ్ణి లోకానికి మానవదారిగా పంపించి మనందరి పాపములకు ప్రతిఫలముగా ఆయనను శిక్షా విధిలోనికి పంపించి మనల్ని రక్షించుట. అయిపోయింది ప్రియమైన వాళ్ళారా, ఇది జరిగిపోయింది. దేవుడు పరలోకంలో నుండి తన కుమారుణ్ణి పంపించున్నాడు ఒక నిర్ణయం నెరవేర్చుటకు. ఆ తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు ముగింపులో మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను వెళ్ళిపోవట మీకు ప్రయోజనము. కొందరికి కాదండి, కేవలం పరిచర్య చేసేవారికి మాత్రమే కాదు, లేకపోతే గుర్తింపు కోసం మాకు ఆత్మ ప్రత్యక్షతలో ఆత్మవరాలు ఉన్నామని చెప్పుకొని తిరిగే వారి కోసం కాదు, వారికి కాదు ప్రయోజనం, అందరికీ. తన నమ్మిన అందరితో ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనము. ఎందుకంటే నేను వెళ్ళిపోతే మళ్ళీ దైవత్వంలో ఉన్న మూడో ఆయన ఇక్కడికి వస్తాడు. ఏమండి, మొదట ఆయన ఇంపార్టెంట్ మనకు తెలిసిపోయిందండి, రెండో ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసిపోయింది. కానీ మూడో ఆయన అవసరం విషయంలో మనం చాలా బలహీనపడ్డాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ్యం నిలవాలి అనంటే యేసుక్రీస్తు వారు ఎంత అవసరం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘం నిలవాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత అవసరం. ప్రియమైన వాళ్ళారా, కానీ మిస్ అయిపోయామండి, ఎక్కడో తెలియదు. ఉదయకాలం ధ్యానించుకుంటున్నాను చాలా సీరియస్గా. టకీమని 3:30కు మెలకు వచ్చేసిందండి. చాలా బలంగా ధ్యానించుకుంటున్నాను. ఎన్నో రోజుల నుంచి మైండ్లో కొంచెం సంఘర్షణ ఉండే. ప్రియమైన వాళ్ళారా, ఏదో ఉదయకాలం కొంచెం అది క్లియర్ అయినట్టుగా అనిపించిందండి. ఒకటి బాగా అర్థమైందండి, ఎందుకు సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి చర్చ కావచ్చు, లేకపోతే సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహన కావచ్చు, ఎందుకు ఇంత బలహీన పడుతుంది సంవత్సరం. మీలో కూడా నాలో కూడా ఆధారపడ్డం తగ్గిస్తున్నాము. ఏదైనా ఒక సేవకుడు లేచి బలంగా ఒక వర్తమానం మాట్లాడగానే అప్పుడు టక్కిన కనెక్ట్ అబ్బా అనుకుంటున్నాం. మళ్ళీ ఒక వారం ఏదో ప్రయత్నం, మళ్ళీ శరమామూలే. ప్రియమైన వాళ్ళారా, నేను కూడా చాలా రోజులు అవుతుందండి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి సంభాషణ సంఘంలోనికి తీసుకొని వచ్చి. ఎందుకు ఇలా జరుగుతుందన్నప్పుడు ఒక విషయం బాగా అర్థమైందండి. ఆదికాండం 6లోకి వెళ్ళిపోయాను. అక్కడ ఒక విషయం కనపడుతుందండి చాలా బలంగా. ఆదికాండం 6లో ఏం కనపడుతుందంటే, దేవుడు ఒక మాట అనేసాడు, బలత్కారం ఉన్న చోట నా ఆత్మ ఉండదు ఇక. ఆదికాండము 6వ అధ్యాయంలోనికి రండి ప్రియమ, కొంచెం సీరియస్గా ఉంటుందండి ఈరోజు ప్లీజ్. ఆదికాండము 6వ అధ్యాయము. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ 10 నిమిషాల్లో మాటలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆలోచింపజేస్తాయి మనస్ఫూర్తిగా, ఇది మీ మనసుకు చేరితే. ఆదికాండము 6వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్నాను. 3 నుంచి ఆదికాండము 6వ అధ్యాయము 3 నుంచి.
అప్పుడు యెహోవా అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. మనకు తెలుసు ఇక్కడ రాయబడుతున్న ఈ మాటలో ఆ పదం సరే నేరుగా తీసుకొచ్చి పెట్టారు, ట్రాన్స్ ఇలిటరేషన్ ఏదో అంటారు కదండి, అలా తీసుకొచ్చి ఇలా పెట్టేయడం అనమాట. ఈ నెఫిలీలు అన్న పదం మనకు దూరము, దాని మన భాషలోని తేవడానికి బైబిల్ పండితులు చేసింది ఏంటంటే ఒక నెంబర్ వేసి కింద ఒక పదం చేర్చారు, బలాత్కారులు ఉన్నారు భూమి మీద. భూమి మీద బలాత్కారులు ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు అంటే, ఇక నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో ఇక వాదించదు. ఆర్గ్యుమెంట్ కాదండి, ఇది గైడెన్స్ అనుకోండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే ఆర్గ్యుమెంట్ గురించి కాదు, ఇక్కడ నడిపింపు గురించి. ఉండదు, తన ఆత్మదేవుడు ఉండను అంటున్నాడు. ఓకే అండి, ఆదికాండం వారితో మనకు పెద్ద ప్రాబ్లం లేదండి. కానీ ఇది ఎప్పుడు మనకు ప్రాబ్లమో తెలుసా? ఈ ఆదికాండం 6లో కనపడుతున్నటువంటి ఈ భాగమే మళ్ళీ నూతన నిబంధనలో కనపడగానే భయమైంది ప్రేమైన వాళ్ళ. అది చూడగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట మరెవరో కాదు, ఎందుకంటే ఇంకెవరో చెప్పారు అని అంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది మనం పెద్ద సీరియస్గా తీసుకోవద్దు, అన్నీ పట్టించుకోవద్దని రకరకాల ఉన్నాయి కదండి ఈరోజు అభిప్రాయాలు. అందులోకి వెళ్ళి అందులోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళి ఇది పలానా అయినా చెప్పిన మాట, పలానా సంఘానికే చెప్పిన మాట, లేకపోతే పలానా గుంపుకు చెప్పిన మాట, ఇలా విడగొట్టేసండి చాలా చేస్తున్నాం కనుక నేరుగా యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ అంటున్నమాట. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11 అంటూ 11 నుంచి నేను చదువుతున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. రాబోతున్న రాజ్యం గురించి అయితే కాదండి, దానికి నమూనగా లేకపోతే నీడగా లేకపోతే ముందు గుర్తుగా ఉన్నటువంటి సంఘం గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ ఈ సంఘంలో చేరుతున్న వారి గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? చాలా స్థిరంగా బలాత్కారులు, ఆ పదం ఉంది చూడండి ప్రియమైన, ఆక్రమించుకొనుచున్నారు. ఏమండి ఇది 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 ఒకవేళ ఆలోచిద్దాం మనం మనస్ఫూర్తిగా, ఇది ఒకవేళ పాజిటివ్ వైపుతో లేకపోతే సరైన అర్థంతో రాసి ఉంటేనండి ఆక్రమించుకొనుచున్నారన్న పదం వాడద్దు. మనందరికీ తెలుసు ఆ పదానికి కొంచెం రఫ్ వర్డ్ మన దగ్గర తీసుకురానా, కబ్జా కదా, చాలా రిలేటబుల్ వర్డ్ కబ్జా, అంతే, ఇంక అందులో తేడా లేదు. ఎక్కడికి వచ్చేసారో తెలుసా? సంఘంలోనికి. ఎవరు వచ్చారు అని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు, బలాత్కారులు. ఉదయకాలం నేను బాగా స్థిరంగా నా మనసులో ఎక్కించుకున్న మాట ఇదే ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇంత సంఘంలో ఇంత ఇబ్బంది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని గురించి అని అంటే, సంఘంలో ఇప్పుడు కనపడుతున్న వారందరూ ఎక్కువగా ఎవరున్నారు అంటే బలాత్కారులు. నాకేం బాధ లేదు ప్రియమైన, నన్ను అన్వయించుకొని చెప్తున్నమాట, మిమ్మల్ని కూడా ఏం తొందరపడనటం లేదు. కానీ నాకు ఒక విషయం అర్థమైందండి, ఆయన ఆత్మ ఇక వాదించదు. అందుకోసం ప్రియమైన వాళ్ళ ఫాలింగ్ అండి, ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతున్న స్థితి. మనం కూడా ఎలా మారిపోయామో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహనలో మనందరం ప్రియమైన వాళ్ళారా, ఇంక్లూడింగ్ మీ, మనందరం ఎలా అయిపోయామంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన మీద మనల్ని మనం సాటిస్ఫై చేసుకొని సాగిపోతున్నామండి. ఒక వ్యక్తి యొక్క ఆలోచన పలానా స్ట్రాంగ్గా దీన్ని డిఫెండ్ చేస్తున్నాడంటే అటువైపు నిలబడుతున్నాం కొద్ది రోజులు. ఇంకొక ఆయన లేచి ఇంకొక విషయాన్ని చాలా బలంగా వాదిస్తున్నాడో, నిరూపణ చేస్తున్నాడో, ఇంకేదో చేస్తున్నాడో అని అటువైపు నిలబడుతున్నాం. మళ్ళీ 4 రోజులు కాగానే దానికంటే బలమైంది ఇంకొక వైపు నుంచి మనకు వచ్చిందని అనిపించగానే అటువైపు నిలబడుతున్నాం. ఏమండి, ఇది ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించవలసిన విషయం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు చెప్తున్న దాంట్లో నాకు కూడా చాలా బలహీనమైనటువంటి అనుభవం ఉంది. కానీ ఈ అనుభవం బలంలోనికి మారడానికే సంఘంతో మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థం కావాలండి, ఈరోజు సంఘము మరలా ప్రభు రాకడ కొరకు సిద్ధపడి నిలవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని ఇంపార్టెన్స్ చాలా ఉంది. కనుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు దైవత్వంలో ఉన్న 3వ ఆయన మీతో ఉండడానికి వస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయనతో రిలేషన్ కావచ్చండి, ఆయనతో రిలేషన్ కావచ్చు, లేకపోతే ఆయనతో నడిపింపబడ్డం కావచ్చు, లేకపోతే ఆయన చేత ఏలబడ్డం కావచ్చు. ఇవన్నీ ఈరోజు క్రైస్తవునికి చాలా బలహీనమైన అనుభవాలు మిగిలిపోయాయి ప్రియమైన వాళ్ళారు. కొంచెం బాధ కలిగిన చెప్పాల్సిన మాట ఏంటంటే, ఈరోజు
దేవుని తరపున నిలబడుతున్నటువంటి సేవకులు కూడా ఎలా మారిపోయారంటే, వారు విశ్వాసులను ఏలేటట్టుగా విశ్వాసులను మారుస్తున్నారు తప్ప దేవుడు వారిని ఏలేటట్టుగా విశ్వాసులను ఈరోజు సేవకులు మార్చడం లేదండి. ఎందుకంటే అన్నీ తగ్గిపోతాయి ఇక. అందుకోసమే స్థిరంగా ఈరోజు సంఘంలో ఏం కనపడుతుంది తెలుసా? బలాత్కారులు ఆక్రమించుకొని ఏలుతున్నారండి. సరే, వేరే వాళ్ళ గురించి వద్దు ప్రియమైన వాళ్ళ, మన గురించి కొద్దిసేపు ఆలోచించుకుందాం. ఏమండి, నేను రాగానే వెంటనే మన మార్పు గురించి ఏం మాట్లాడటం లేదు, కానీ మనం సంఘంలో చేరి సంవత్సరాలు అవుతుంది ప్రియమైన వాళ్ళారా. సంవత్సరాలు. ఈ సంవత్సరాల్లో డే 1 నుంచి ఇప్పటి వరకు మన మార్పు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. కబ్జా చేసేవారుగా ఉన్నామా, లేకపోతే ఇదొక రాజ్యం అని ఒక రాజు కిందికి వచ్చిన వారముగా ఉన్నామా? ఎందుకంటే మనం బలాత్కారులమని మనకు అర్థమైతేనండి ఒక విషయం క్లియర్గా తెలిసిపోతుంది, ఇక వారి యొద్ద పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు ప్రియమైన వాళ్ళారా. నిజం. కొంచెం బాధ కలిగినా ఇదొక్కటి మీ మనసుకు తాకాలండి యథార్థముగా. మనం ఎలా ఉన్నాము అని అంటే, ఏదైనా పర్వాలేదు, అది ఇంటి దగ్గరో లేకపోతే మన పని దగ్గరో మన ఆఫీస్ దగ్గరో లేకపోతే ఎవరు లేనప్పుడు ఆ జీవితం కదా, దాంతో చర్చ్కి ఏమి ఎఫెక్ట్ అనుకుంటాను. నేనేమి మీ పర్సనల్ లైఫ్కి నేనేమి ఇక్కడ కూర్చొని తీర్పు తీర్చడానికి లేను. కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి ప్రియమే, మన బలాత్కారపు నేచర్ ఉంది అందులో. అది ఇక్కడ లేకపోవచ్చు, సంఘంలో మీరు నేను వచ్చినప్పుడు ఇక్కడ లేకపోవచ్చు. అలానే మీరు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబీకుల్ని మీ పిల్లల్ని మీరు హింసించేవారుగా ఉన్నారనుకోండి, నేను అనను. కానీ ఇక్కడ ఎవరు బలాత్కారంలో ఎవరి దృష్టికి కనపడుతున్నారంటే దేవుని దృష్టికి కనపడుతున్నారు. ఒకసారి ఆదికాండంలో ఉన్నది ఏం చదవను, ఒకసారి మీరు మనసుకు తెచ్చుకోండి. అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా అండి? వారికి తమ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకొని చుండిరి అంటుంటుందండి. అంతే. కొంచెం హ్యూమన్లీ పర్స్పెక్టివ్ ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకోవడం అని పెద్ద తప్ప కాదు కదా. కాదే. మరి ఎవరి దృష్టికి అది బలాత్కారంగా తోచిందంటే దేవుని దృష్టికి. ఏమంటే ఆయన దృష్టికి తోచినప్పుడు మనం మొత్తం మారిపోతాయండి. ఇప్పుడు నేను బయటలాగా మద్యపానిగా లేను, బయటలాగా కొట్టువానిగా లేను, లేకపోతే బయటలాగా దుర్వ్యసనాలతో లేను, లేకపోతే బయటలాగా ఇది చేయటం లేదు అది చేయటం లేదు మనం అనుకుంటుండొచ్చండి. సో వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను అంతగా ఏమనాలి, అంత వైలెంట్గా నేను బిహేవ్ చేయటం లేదు కదా అని మనకు అనిపిస్తుండొచ్చు. కానీ ఈ వైలెంట్ నేచర్ ఎవరికి కనపడుతుందంటే దేవునికి. ఆయన కనపడే దగ్గర ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏది చూసి దేని తీర్పులను తెస్తాడో మనకు తెలియదు అంత తొందరగా. ఫస్ట్ మీ హృదయంలో స్థాపన చేయాలనుకున్న ఒక ఆలోచన ఏమిటి అని అంటే, బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, మనకు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం తగ్గుతుంది అనంటే కారణం ఏమిటంటే మనలో బలాత్కారం ఉందండి. అంతే. ఇంకా నేను ఇంతకుమించి హార్ట్గా ఏం చెప్పలేనండి. కానీ క్లియర్ అండి, అది మాత్రం చాలా క్లియర్. నా ఆత్మ నరులతో ఇక ఎల్లప్పుడూ వాదించేదన్న తర్వాత ఇక మారిపోయిందండి. అక్కడ అదే బలాత్కారపు స్వభావం ఎక్కడ కనబడుతుంది అంటున్నాడంటే, ఇదిగో బలాత్కారులు పరలోక రాజ్యమును ఆక్రమించుకొని ఉన్నారు, ఇక్కడ అదే కనపడుతుంది. అందుకోసం సంఘంలో బలహీనమైనటువంటి ఆత్మ నడిపింపు ప్రియమైన వాళ్ళారా, ఇది తెలిసిపోతుంది. కానీ మనకు పరిష్కారం కావాలి కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి ప్రియమైన వాళ్ళారా. కొన్ని మంచి విషయములను పరిశుద్ధాత్మ దేవుని గురించి కొంత మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే 1వ అధ్యాయం ముందుగా 10వ వాక్యం చదువుతానండి. చాలా లోతైన వాక్యం. సంఘంలో గతంలో కూడా నేను ఒకసారి చెప్పి ఉన్నాను, ఇంకా దేవుణ్ణి అడుగుతున్నాను, ఒక సేవకుని యొక్క అనుభవం నాకు కూడా ఇవ్వు దేవా అని. ఎందుకంటే ఆ సేవకుడు గుర్తు చేసేంత వరకు ఇక్కడ ఇంత గొప్ప విషయం ఉందని నాకు తెలియదండి. ముందుగా 10 చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10. వాస్తవంగా చెప్తున్నాను, ఆ సేవకున్న అనుభవాన్ని మీతో చెప్తున్నాను తప్ప దీనికోసం ఇప్పటికి కూడా నేను చేసుకుంటున్న ప్రేయర్లో ఇది ఉంది నాకు. 1:10 నుంచి చదువుతున్నాను. 1:10లో ఏమనుంది అని అంటే, ఈ సంకల్పమును బట్టి, ఏ సంకల్పమును బట్టి 1 నుంచి 9 వాక్యాల వరకు చదివారనుకోండి, 1 నుంచి కాకపోతే సరే 4 నుంచి మీరు చదివిన ఏముంటుంది అని అంటే, మన అపరాధములకు క్షమాపణ, ఒక విధంగా మనకు విమోచన కలిగిందనే 4 నుంచి 9 వరకు రాస్తాడండి. తర్వాత వెంటనే 10వ వాక్యం చాలా చేంజ్ ఉంటుంది. 10లో ఏమంటారు, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇది ఇప్పటికీ అందుబాటుని విషయం అండి. దేవుని యొక్క సంకల్పంలో ముగింపు ఒక విధంగా చెప్పాలి అంటే ఏమనుందట తెలుసా? పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి రెండింటిని మెర్జ్ చేయబోతున్నాడటండి. ఇప్పటికి కూడా ఇబ్బందేనండి చాలా పెద్ద సేవకులకు కూడా. అందుకోసం అంత తొందరగా ఒప్పుకోవటం లేదు ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు వారు వచ్చి మళ్ళీ భూమి మీద వెళ్తాడు అని అంటే ఎట్లా కలుస్తాయి ఈ రెండు అంటున్నారు.
కానీ దేవుని స్థిరమైన సంకల్పం మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఆయన పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి ఈ రెండింటినీ కలపబోతున్నాడట ప్రియమైన వాళ్ళారా. అదేంటో నాకు తెలియదు, కానీ బైబిల్ చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటంటే, చాలాసార్లు కొన్ని పదాలు వాడుతూ అది రాబో యుగం అంటుంది, అది రాబో కాలం అంటుంది. ఒక విధంగా అప్పుడు చూస్తాం ప్రియమైన, ఇప్పుడు కనపడటం లేదండి. ఇవి రెండు సపరేట్ అయిపోయాయి. ఒక విధంగా పరలోక సంబంధమైన విషయాలు ఏం జరుగుతున్నాయో మనకు తెలియటం లేదు. సరే, మనవి వాళ్ళకి తెలుస్తుండొచ్చు, అది నాకు తెలియదు. కానీ ఒక విధంగా హ్యూమన్లీ మాట్లాడుకుంటే మనకు అసలు ఏం జరుగుతుంది బిహాండ్ స్కై అంటాం కదా, ఏముంది అసలు దాని వెనక మిస్టరీ. కానీ విశ్వాసంతో ఒక క్రైస్తవునిగా మనకు దొరికింది ఏంటో తెలుసా, ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఈ విశ్వాసంకున్న శక్తిని బట్టి ఆ రాబో యుగం యొక్క పరిపాలన కింద ఈరోజు మనం బతుకుతున్నామండి వాస్తవానికి సంఘం ద్వారా. పదాలు మీరు పట్టుకోలేకపోతుండొచ్చు, మళ్ళీ చెప్తాను. ఏమండి, దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి రెండింటిని కలపబోతున్నాడు. ఆ రెండు కలిపిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మన ఊహకు అందది ప్రియమైన వాళ్ళారు. ఇప్పుడు ఇంకా చూడలేదు మనం ఎవరం, తన కుమారుడు వచ్చినప్పుడే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు విశ్వాసం శక్తితో మనం చేస్తుంది ఏంటంటే ఆ రాజు యొక్క పరిపాలన కింద ఈరోజు సంఘం ద్వారా మనం బతుకుతున్నామండి. కొంచెం మీరు పట్టలేకపోవచ్చు, కానీ 3 చదివితే కొంచెం మీకు అర్థమవుతుందండి. 1:3 చూడండి ఏమనుంది అక్కడ మన కొరకు. ఎఫెసీ 1:3 రాస్తూ ఏమన్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. సంఘంలో చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. కాకపోతే ఏంటి అని అంటే ఈ రెండింటి మధ్య ఒక పెద్ద తగ్ ఆఫ్ వార్ ఉందండి మనకి, లోక జీవితానికి సంఘానికి, లోక జీవితానికి సంఘానికి. ఈ రెండింటి మధ్య ఎక్కువసార్లు లోకం వైపు లాగానే అటువైపు వెళ్ళిపోతున్నాం కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదం యొక్క ఫోర్ టెస్ట్ మనకి ఇప్పుడు తెలియటం లేదు. కొంచెం భారమైన విషయాలండి ఈరోజు నేను మీతో చెప్తున్నవి, కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఎంత పెద్దది జరిగింది అని అంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దొరికేసింది మనకి. మీతో సంఘంలో ఈ మధ్య చాలాసార్లు చెప్పిన మాట, దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కానీ ఇంకొక మాట చెప్తే ఏముంటుందంటే బైబిల్, ఇప్పుడు మనకు అవి అనుగ్రహింపబడ్డాయి. ఇంకొక మాట చెప్తూ బైబిల్ ఏమంటుంది తెలుసా, ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందు ఉంది కనుక ఏదో ఇక్కడ నుంచి కాదట మనం ఎదురు చూస్తుంది. వండరండి 3:19 ఫిలిప్పీ, మనం అక్కడి నుంచి మన రక్షకుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. చూసారా, ఇవి చాలా పెద్ద విషయాలు ప్రియమైన వాళ్ళు. సార్ చదివేద్దామండి వాటి గురించి ఒకసారి. ఫిలిప్పీ 3:19, మీరు ఎందుకు మిస్ అవ్వాలి ఆ వాక్యాన్ని చూడండి. ఫిలిప్పు 3:19 కూడా చూడగలిగితే క్లియర్గా ఆ పదం ఉంటుందండి. 3:20 సరే 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుచున్నాము. ఈ పదాలు చదువుతున్నప్పుడు ఎలా ఉందో చెప్పనా అండి, ఒక విధంగా ఇంకో డైమెన్షన్లోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయాడని చెప్పేస్తున్నాయండి లేఖనాలన్నీ. ఫిజికల్గా మనం ఇక్కడ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా, కానీ మన విశ్వాసానికి దొరికిన శక్తి ఏమిటి అని అంటే ఇంకో డైమెన్షన్లో పట్టుకెళ్ళిపోయాడట దేవుడు మనల్ని. ఎఫెసీలో ఉన్నారు కదా, మీరు పేజ్ టర్న్ చేయగానే 2వ అధ్యాయంలో కూడా మీకు అదే కనపడుతుంది. 2వ అధ్యాయం రైట్ 6-7 వాక్యాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమంటే రేపటి రోజున జరగబోయేది ఇది కాదట. అయ్యో మనం చదివిన రేఖ చాలా పెద్ద విప్రియమైన అట్లా ముందే మనల్ని క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను. ఏమంటే ఈరోజు మన విశ్వాసానికి ఉన్న శక్తితో మనం చేసింది ఏమిటి అని అంటే, ఒక విధంగా చెప్పాలి అని అంటే ఈరోజు చాలా ముందుకెళ్ళిపోయినటువంటి శాస్త్ర విజ్ఞానం అంతా చేయలేంది ఈరోజు మనం పొందుకున్నాం ప్రియమైన వాళ్ళారా. పొందుకున్నది ఏమిటి అని అంటే ఇంకొక డైమెన్షన్ ఓపెన్ చేసేసాడని మనకి వాస్తవంగా చెప్పాలి అని అంటే. బట్ ఎందుకు దాన్ని మనం అనుభూతి చెందలేకపోతున్నాము? ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నాం అంటే నాకు ఒక విషయం బలంగా అర్థమైంది ప్రియమైన, మన జీవితంలో ఒకరి యొక్క తోడ్పాటు కోల్పోయాం. ఆ ఒకరిదే ఎఫెసీ 1లో ఉంది ప్రియమైన. మళ్ళీ ఒకసారి వెనకొద్దాం ప్లీజ్. ఎఫెసీ 1వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి 1 నుంచి 14 బాగా చదువుకోండి. చాలా డీప్ చాప్టర్, చాలా లోతుగా ఉంటుంది ఈ చాప్టర్. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనం 3 చూసినప్పుడు 10 చూసినప్పుడు మనకేం కనపడింది అంటే పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి రెండింటిని దేవుడు ఏకం చేయబోతున్నాడని తెలిసింది.
ఆ రెండింటిని ఏకం చేయడానికి దేవుడు ముందే మనకు బ్లెస్ చేసింది ఏంటంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు ఇచ్చేసానని కూడా చెప్పారు. అదే కాదట, రాబో యుగంలో కనబరచబోతున్న దాన్ని మనకు చూపిస్తున్నాడు. అంతేకాదు క్రీస్తుతో కూడా మనల్ని కూర్చుండబెట్టి ఉన్నాడు. అందుకోసం ప్రియమైన వారలారా, దేవుడు చేసింది ఏమిటి అంటే 14లో ఉన్నది చదవాలి. ఇప్పుడు మనము 1:14 మనం చదవగలిగితే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చాలా గుమ్మరి చేశాను మీ ముందు. ఈ 14వ వాక్యం దగ్గరికి రాగా నాకు ఏమర్థమైంది అని అంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వరం అనేది ఒక విధంగా ఇక్కడైతే అడ్వాన్స్ అని మనకు రాయబడింది. సంచకరువు అడ్వాన్స్. దేనికి అడ్వాన్స్? దేవుడు మనకు ప్రామిస్ చేసినవి, మనకు అనుగ్రహించిన పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం ఇంకా మనం చూడలేదు మొత్తం, కానీ దానికి అడ్వాన్స్ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా చెప్తే అతిశయోక్తి ఏమో, కానీ ఒకసారి మీరు ఆలోచించండి. అడ్వాన్స్ ఇలా ఉంది అని అంటే ఇక మొత్తం ఎలా ఉంటాయో మనకు తెలియదండి. నిజం. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచి ఉంచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. బట్ బాగా వినండి ప్రియమైన, అడ్వాన్స్ ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి భయానగా సంచకరువుగా అడ్వాన్స్గా ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇది చాలా ఎన్లైట్ చేసిందండి నన్ను. మార్నింగ్ ఇంత ఇంత దూరం వెళ్ళి చూసుకోవాలా నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఏమండి, ఇదే ఇక సంపూర్ణం అనుకుంటే దీన్ని ఇంకా బిహాండ్ తీసుకుని వెళ్ళి దేవుడు చెప్తున్న మాట ఎలా ఉందో తెలుసా? ఇక చాలా ఉన్నవి ప్రియమైన వాళ్ళ క్రైస్తవునికి దొరికినవి. మీతో అంటున్నాను కదా, ఇవన్నీ మనకు ఎందుకు కొరతగా ఉన్నాయి చెప్పనా అండి? ఎందుకు కొరతగా ఉన్నది తెలుసా? ఒకరి అనుభవం మనతో లేదు, లేకపోతే ఫస్ట్ మీతో అన్నాను, ఒకరి గైడెన్స్ పూర్తిగా మనం కొలాప్స్ చేసుకున్నాం. మన వైలెంట్ నేచర్ని బట్టి, మనకున్న వైలెంట్ నేచర్ని బట్టి. నాకేం బాధ లేదండి, నేను కన్ఫ్యూస్ అవుతున్నాను సంఘం ముందర. నాకున్న నా వైలెంట్ నేచర్ పోనంత వరకు నేను సంపూర్తిగా ఆయనతో సహవాసం చేయలేను. సంఘంలో ఈరోజు అది కొట్టొచ్చినట్టుగా ఉంది ప్రియమైన వాళ్ళారా. మన సంఘంలో అంటే మన సంఘంతో కలిపి కూడా చాలా బలహీనంగా ఉన్నాం. నిజం. ఒకరు మనల్ని గైడ్ చేయడం కావచ్చు, ఒకరు మనల్ని అడ్వైజ్ చేయడం కావచ్చు, పూర్తిగా బ్లాక్ అయిందండి. అది ఒక ఛానల్ మొత్తం మనం క్లోజ్ చేసుకొని కూర్చున్నాం. దానికి ఏమండి, నేను బాగా చెప్తాను వినండి. మనకు పరిశుద్ధాత్మ దేవుని గురించి టీచింగ్ అర్థం కాలేదనో, లేకపోతే దాని గురించి స్క్రిప్చర్ మీకు తెలియదు, ఏం కావండి, ఇవి కావు, ఇవన్నీ మనకు ఫుల్ తెలుసు. నిజం. ఇంకా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మనం చాలా ఎక్కువ విన్నామేమో కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి అవగాహన వెతుక్కునే విషయంలో కావచ్చు. పలు రకాల సేవకుల మాటలు వినేసామండి. నేను కూడా చాలామంది వినేసానండి. బోల్డ్ అంతమంది వినేసాను. నాకు బాగా ఏమర్థమైంది అని అంటే, ఒక ఛానల్, ఒక బ్లాకేజ్ ఉంది నాలో, బలాత్కారము. ఒకసారి మీరు వ్యక్తిగతంగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, మన చేంజ్ మనతో ఎంత ఉంది? ప్రభు ఒక మాట ఫిలిప్తో అన్నది వాక్యపట్నం చదువుతున్నప్పుడు చాలా బాగా తగిలిందండి మనసుకి. ప్రభు అన్నమాట ఒకసారి యోహాను సువార్త 14 రండి ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒప్పించడానికండి, లేకపోతే తనను నమ్మించడానికి ప్రభు అన్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వాక్యం చివరి లైన్లో ఏమనుంది అంటే, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. కిందికి వచ్చేసి 11 కూడా, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమునైనను నన్ను నమ్ముడి. బాగా తగిలిన మాట ఏమిటి అంటే చివరి లైన్ ప్రియమైన వాళ్ళు 11లో ఉన్నది. ఈ క్రియల నిమిత్తమునైనా, ఇగో నా క్రియలను బట్టి అయినా నన్ను నమ్మండి. ఎందుకు ఈ పదాన్ని బాగా నేను ఒత్తుతున్నాను అని అంటే, మన వైలెంట్ నేచర్ ఎందులో కనపడుతుంది అంటే మన క్రియలు. మనకు తెలుసు మన క్రియలు అనేటివి ఆదివారం కేవలం మనం కూర్చున్న ఈ 3 గంటలతోనే లేవు అని అందరికి బాగా తెలుసు ప్రియమైన వాళ్ళ. ఆ క్రియలు మనల్ని మనకి ఏ విధంగా చూపిస్తున్నాయంటే వీఆర్ వైలెంట్ పీపుల్ అంతే. ఏమవుతుంది, నేను ఎవరికి ఏ హాని చేయటం లేదు, గాయపరచడం లేదు, దోచుకోవటం లేదు. బాగున్నాయండి ఇవన్నీ, మీ విట్నెస్ అంతా బాగుంది, నేనేం కాదనటం లేదు. అది మాత్రమే మన ప్రూఫ్ కాదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఆ తర్వాత ఆయన కలిగి ఉన్న ఆలోచనలో చూపిస్తున్నది చాలా పెద్దగా ఉందండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కానీ ముందు దాన్ని మనం ఎరగడానికి ఒక విధంగా అడ్వాన్స్ ఇస్తూ ఏమంటున్నా అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని ఇప్పుడు మీకు సంచకరువుగా ఇస్తున్నాను. వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ఆయన లేకుండా రేపటి రోజున ప్రభు కొరకు మన సంఘంలో ఉండలేమండి.
సంఘం అనగానే ఇక్కడ కూర్చున్న మనందరంతో పాటుగా ఇండివిజువల్గా కూడా ప్రియమైన వాళ్ళ వ్యక్తిగతంగా కూడా సంఘంగా ఉండలేము. ఎలా ఉండగలం చెప్పండి? మన అండర్స్టాండింగ్ లెవెల్తోన అవ్వదు. నిజమండి, అవ్వదు. ఎప్పుడు కూడా బాగా మీరు చూడండి, మన అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు మన లాజిక్తో కోపై వస్తుందండి. మన అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, నేను ఇక్కడికి వచ్చి అండర్స్టాండ్ చేసుకుని ఇక్కడ సెటిల్ అవుతాను, ఇది నాకు బాగా అర్థమైంది, ఇక్కడితో నాకు క్లియర్ అయిందని మన మైండ్ మనతో చెప్తుంది. ఆ క్లియర్ అనేది ఎప్పుడు కూడా దేంతో కంపానియన్షిప్తో వస్తుందో తెలుసా? మన లాజిక్ అండి. ఈ లాజిక్ సాటిస్ఫై అయితేనే మన అండర్స్టాండింగ్ ఫుల్ఫిల్ అవుతుంది అంతే. ఈ లాజిక్ మనలో ఉన్నటువంటి వెర్రి తెలివి ఉంటుంది కదా, అదే లాజిక్ ఇక్కడ. ఆ వెర్రి తెలివండి మనల్ని వ్యతిరేకిస్తున్నంతసేపు ఏది అర్థం కానట్టుగా నిలబడతామండి మనం అక్కడ. నిజం. ఎందుకంటే ఈరోజు ఈ మాట ఎందుకు ఇంత సున్నితంగా చెప్తున్నాను అంటే, మన అండర్స్టాండింగ్తో రేపు ప్రభు వచ్చేసరికి నిలబడిపోతామని అనుకుంటున్నాం ప్రియమైన వాళ్ళరా. ఉద్దేశం అది కాదండి ప్రభుది. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన ఏమండి అక్కడ ఉన్నది ఏంటో తెలుసా? మీకు అర్థం చేయిస్తాడని కాదండి, నడిపిస్తాడని ఉందండి. మనందరికీ తెలుసు. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆ పేజీలోనే ఉన్నాం కదా, ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళ ప్లీజ్. 13వ వాక్యం నుంచి చదువుతున్నాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఒక విధంగా అండి మనం బయట నుంచి చూసామనుకోండి అండర్స్టాండింగే కనపడుతుంది. కానీ కొంచెం గల్తీ పత్రిక త్రూ వచ్చామనుకోండి, ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే మనల్ని నడిపిస్తాడని తెలుస్తుందండి. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటైతే క్లియర్గా తెలిసిపోతుందండి మీకు. మళ్ళీ నూతనంగా నేనేమి పరిశుద్ధాత్మ దేవుని గురించి కొత్త రిఫరెన్స్లు అయితే చెప్పాల్సింది ఇంకేం లేదు, అన్నీ చదివేసాం మనం, ఇన్ అండ్ అవుట్. ఈరోజు కొత్తగా మీ హృదయానికి నా హృదయానికి అర్థం కావాల్సింది ఏదైనా ఉంది అని అంటే, మనలో ఉన్న బలత్కారమును మనం విడిచిపెట్టుట ఒక్కటే పరిష్కారం. లేదని మీరు ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఆయనున్న సమయానికి అన్నాడు. పెద్ద టైం కూడా కాదండి. యోహాను బాప్తిసించిన దినములు మొదలుకొని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మాట్లాడే ఆ మాట వరకు ఎక్కువ దినాలేం కాదు. మీరు హార్డ్లీ పెట్టుకొని సంవత్సరంన్నర, ఎంత పెట్టినా 3 ఏళ్ల కంటే ఎక్కువ పెట్టలేరు అక్కడ. ఆ సంవత్సరంన్నరలోనే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? అప్పటికే బలత్కారముగా పట్టబడుచుంది అన్నాడు అని అంటే, ఇప్పుడు సంఘాల నేచర్ ఏంటో మీరు చూడండి. ఇక సంఘాలు అనగానే టైటిల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళ, పలానా డినామినేషన్ కూడా కాదు. ఇక్కడ మన గురించే, మన నేచర్. ఎవరో వదులుకొని వచ్చాను చెప్పండి. నేనేమి మిమ్మల్ని విమర్శ చేయటం లేదు, కానీ మనలో ఉన్నది మనం చూసుకోవాలి. మనందరికీ తెలుసు. ఒక మాట చదువుదాం ప్రియమైన వాళ్ళ. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. చాలాసార్లు ఇక్కడికి వచ్చి మనల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి కొన్ని వాక్యాల కిందికి అలా చదువుకుంటూ వెళ్ళిపోతామండి. 6 నుంచి. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. చాలా పెద్ద ఈ బయట గుంజుకొని కొట్టుకునే గొడవలే కాదండి, చాలా సున్నితమైన డిసార్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి కదా. ఎందుకు ప్రియమైన వాళ్ళారా? ప్రభు ఒక మాట చెప్తాడండి. ఒక విధంగా గట్టిగా పైకి వచ్చి మాట్లాడాలంటే, జ్ఞానానికి పైకి వచ్చి నిలబడేది ఒకటి ఉందని చెప్పేశాడు. ప్రేమ అన్నాడు ప్రియమైన వాళ్ళారా. కానీ ఈరోజు అది లేదు. ఎందుకోసమేనండి? ఎవరి వాదము వారు నెగ్గించుకోవాలన్నటువంటి తాపత్రయం ఉంటుంది. బతుకుల్లో కాదు, విశ్వాసంలో కూడా. ఈ సంఘంలో అది ఉంది, ప్రతి సంఘంలో అది ఉంటుంది. సందర్భం వచ్చింది కనుక ఈ విషయాన్ని ఊటంకించి కింద వెంటనే రాసుకుంటూ పౌలు గారు ఏం వెళ్ళిపోయాడంటే, పరిశుద్ధాత్మ నింపుదలతో ఆయన కిందకు వచ్చేసరికి చెప్పిన మాటలు, కేవలం లోపమే, అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా. దానికంటే మీ సొత్తులో అపహరింపబడుట మేలు కదా. అయితే మీరు అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకు ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేనరు. ఒకవేళ సంఘమే ఇక ఫైనల్ అనుకుంటే ప్రియమైన వాళ్ళ, వీళ్ళందరూ వచ్చేసారండి. వాళ్ళందరిలో మనం కూడా కొన్నిట్లో ఉన్నాం. బయటికి బాగా కనపడేటి చేయకపోవచ్చు ప్రియమైన వాళ్ళరా, కానీ కనపడకుండా రహస్యంగా చేసేటి చాలా ఉన్నాయి మన దగ్గర. వచ్చేసామండి.
ఎవరేం అక్కడ గేట్ దగ్గర నుండి మనల్ని ఆపటం లేదండి. నువ్వేంటి ఇక్కడికి వస్తున్నావు, అవుట్ అవుట్ అనటం లేదు. గ్రాండ్ వెల్కమే ఉందండి. ఇంకా చాలా బ్లెస్డ్ గ్రీటింగ్ ఉంది మనకి లోపలికి రాగానే. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. మన ఇంటి దగ్గరనైనా ఎవరు పలకరేరండి, ఇక్కడికి రాగానే వందనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత జరుగుతుంది? ఎవరేం ఆబ్జెక్ట్ చేయటం లేదు. అందరికీ వెల్కమ్ నోట్ వస్తుంది, వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం. ఇదే కాదు కదా, స్థిరంగా చెప్తుందండి లేఖనం మనతో, వీరు ప్రవేశించారు. మరి ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు కదా, ప్రభు కూడా అదే అంటున్నాడు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతున్నది, బలాత్కారులు దీన్ని ఆక్రమించుకుంటున్నారు. ఈ బలాత్కారులు తిరిగి లేచి మాట్లాడుతున్నది ఏమిటంటే, ఒక విధంగా దూషణే జరుగుతుందండి పరిశుద్ధాత్మ దేవుని పట్ల. పరిష్కారం కావాలి ప్రియమైన వాళ్ళారా, మనందరికీ పరిష్కారం కావాలి. పరిష్కారం కానీ ముందండి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. పరిష్కారం అనేదండి అంటే ఒక గుంపంతా, ఒక కమ్యూనిటీగా అందరు మాట్లాడుకొని ఆ అందరు ఏకీభవించి ఇది మా నిర్ణయం చెప్పేది కాదు ప్రియమైన వాళ్ళ పరిష్కారం అనేది. మళ్ళీ లెట్ మీ రిపీట్ ఇట్. ఏమండి, ఒక గుంపంతా కూర్చొని ఈ గుంపంతా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయమే మా పరిష్కారం అంటే అది పరిష్కారం అవ్వదు. ఏది పరిష్కారం అవుతుంది అనంటే, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి వెతుక్కునేది పరిష్కారం అవుతుందండి. మనం వెతుక్కోవాలి అనంటే అవసరం మనకు తెలియాలి. అంతే ప్రియమైన వాళ్ళ, అవసరం మనకు తెలియాలి. అవసరం ఏంటో తెలుసా అండి? అవసరం ఏమిటి అనంటే, రేపు ప్రభు వచ్చే సమయానికి ఆయన ఎదుట నిలబడాలి అనంటే మీకు నాకు ఒక కన్విక్షన్ కావాలండి మనలో. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయును. ఇది ఒప్పుకోవాలి రేపు మనం. ఊరికనే అనుకుంటున్నారా మనం? లేదండి. యోహాను సువార్త, ప్లీజ్ మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. నాకు తెలుసు చాలా సీరియస్గా ఉంది ఈరోజుది, కొంచెం మీరు ఓపిక చేసుకొని వినాలి, తప్పదు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 6 నుంచి నేను చదువుతున్నాను. ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖంతో నిండి ఉన్నాయి. నేను సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. ఒప్పేసుకుంటున్నాం అనుకుంటున్నారా ప్రియమైన వాళ్ళారా? మీరు రేపు ప్రభు ఎదుట నిలబడగానే అన్నీ ఒప్పేసుకుంటాం అని అనుకుంటున్నారా? మీకు టెస్ట్ ఇస్తాను, బాగా వినాలి ఇది. మీరు ఒప్పుకోము. ఎలా చెప్పగలవు అంత షూర్గా అంటే? ఇప్పుడు మన నేచర్ ఏంటి చెప్పండి? మీరు నన్ను గురించి అలా అన్నారట కదా బ్రదర్, ఏంటి సంగతి అని ఫోన్ చేయగానే ఏంటి మన రెస్పాన్స్? ఒప్పుకుంటున్నాం అనుకుంటున్నారా? నేను కాదు. సులువు కాదండి. ప్లీజ్ బాగా మనసు సున్నితంగా తీసుకోండి ఈ విషయాన్ని, బాగా సున్నితంగా తీసుకోండి ప్రియమైన వాళ్ళారా. మనము మన స్వభావంతో ఇళ్ళకు వచ్చేసాం. ఈ స్వభావం మనకిస్తున్నటువంటి అతిశయం ఏంటో తెలుసా? రేపు అందులోనూ కూడా పోగలం. ఒప్పుకుంటున్నాం అనుకుంటున్నారా? అందుకోసం ప్రియమైన కొంచెం వేడిగా ఉన్న ప్రకటన గ్రంథం 20లో అది కనపడుతుందండి. రేపు మళ్ళీ అపవాది 1000 సంవత్సరాల తర్వాత వాడిని బయటికి విడుదల చేసిన తర్వాత ఏం జరగబోతుందటంటే, అనేకులు వానితో కలిసి ప్రభు మీద తిరగబడబోతున్నటువంటి సదృశ్యం ఉన్నది భవిష్యత్తులో. ఊరికే కాదండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నింపుదల కావచ్చు, ఆయన నడిపింపు కావచ్చు, ఆయన యొక్క మొత్తం ఆయన చేతనైన జీవితం మనలో లేకుండా ఈరోజు ఇక్కడ ఉన్నట్టుగానే క్రైస్తవుని రేపు కూడా మనం ఉంటాము అనుకుంటే లేదు ప్రియమైన, అన్ని తారుమారండి. కొంచెం టఫ్గా ఉండొచ్చు ఇది మీ దగ్గరికి చేరడానికి ఈరోజు. కానీ ఆయన అవసరం మనకు చాలా లోతుగా ఉంది ప్రియమైన వాళ్ళారా, అంగీకరించాలి. అండ్ ఒప్పుకోనుకున్న శక్తి మీతో చెప్పాలి ప్రియమైన. ఇది కొంచెం చాలా బలహీనమైన అనుభవం ఉంది కానీ చెప్పాలండి. ఒప్పుకోలు, నిజమైన ఒప్పుకోలు ఎప్పుడవుతుందో తెలుసా? మానేసినప్పుడు. ఈరోజు ఒప్పేసుకొని మళ్ళీ రేపు చేస్తూ, ఈరోజు ఒప్పేసుకొని మళ్ళీ రేపు పాపం చేస్తూ, ఈరోజు ఒప్పుకొని మళ్ళీ రేపు పాపం చేస్తూ, అది ఎప్పటికి కూడా కన్ఫెషన్ అవ్వదు ప్రియమైన వాళ్ళ. ఎలా చెప్పగలుగుతున్నది? కేవలం మన ఫీలింగ్ అండి. ఈ ఫీలింగ్ కొద్దిసేపు మనల్ని కొంచెం ఉంచుతుందండి, సెటిల్గా ఉంచుతుంది. దానికి ఏం వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఫీలింగ్స్ లేకుండా మనం లేవు. కానీ మనం స్థిరంగా ఉంచాలంటే మాత్రం ఒక విధంగా ప్రియమైన వాళ్ళారా, స్థిరమైన ఒప్పుకోలు ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన. ఏమండి, ఇంత సంక్లిష్టంగా ఒక విధంగా ఇంత డిఫికల్ట్గా ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే, వాస్తవంగా మీతో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ట్రావెలింగ్ చాలా డీప్గా ఉంది ప్రియమైన వాళ్ళ వాస్తవానికి. కాకపోతే ఏమైపోయామనంటే ఎవరు వాళ్ళు సెల్ఫ్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేశారండి.
ఆ సెల్ఫ్ ఫిట్నెస్లో రకరకాల టీచింగ్స్ వచ్చేసాయి. మనం అవసరాన్ని బట్టి కొద్దిసేపు అది వింటున్నాం, కొద్దిసేపు ఇది వింటున్నాం. ఈ అండర్స్టాండింగ్లో ఉంటున్నాం తప్ప మనం వర్డ్కి స్టిక్ అయింది చాలా తక్కువ, వాక్యాన్ని వెతుక్కుంది కూడా చాలా తక్కువ. నిజం ప్రియమైన వాళ్ళారా. సరే, కొంచెం పర్సనల్గా మిమ్మల్ని అడగాలనుకుంటా. పరిశుద్ధాత్మ దేవుని అవగాహన కోసం వెంటనే నాకు అర్థం కావాలని వ్యక్తుల బోధనలు వెతికిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయా? బైబిల్ తీసి చదువుకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయండి? నిజాయితీగా చెప్పాలి అంటే మంచి సేవకుడు, ఆయన అనుభవం, ఆయన ప్రసంగం, వాటిని వెతుక్కున్న అనుభవాలే ఎక్కువ అండి మన జీవితంలో. ఏదైనా టక్కున డౌట్ రేజ్ అవ్వగానే వెంటనే సేవకుంది వినేసి అమ్మాయి అనుకున్నాం. నేను వాటికి వ్యతిరేకం మాట్లాడటం లేదు, కానీ నేనేమంటున్నానంటే మన బలాత్కారం పోనంత వరకు అండి ఒక అనుభవం మనకు రాదు. ఇక అంతే. ఆయన మనతో వాదించాడు ప్రియమైన వాళ్ళారా, లేకపోతే మనం గైడ్ చేయడంతే. ఇంకా ప్రభువు కూడా స్థిరంగా ఒక విషయం చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవట ప్రయోజనకం, ఆయన మీకు కావాలి, ఆయన మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. దానికి ఒకటే ఉందండి పరిష్కారం, ఇంకేం లేదు. దానికి ఏముంది అని అంటే అనుభవం మాత్రమే ఉందండి, అంతే. మనందరికీ అవసరమైన లేఖనం మీరు ఇక్కడికి రాగలిగితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం ప్లీజ్. అపోస్తల కార్యములు 19, అపోస్తల కార్యములు 19 ముగించేస్తానండి, ఒక 15 నిమిషాలు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము చాలా సందర్భాల్లో విన్నటువంటి మాట, చాలా ప్రసంగాల్లో మనం గుర్తు చేసుకున్న మాట. కానీ అప్పుడప్పుడు ప్రియమైన వాళ్ళ ప్రసంగికుని పాయింట్ ఆఫ్ వ్యూవే కాకుండా మనం కూడా ఓపెన్ చేసి చదువుకోవాలి అప్పుడప్పుడు. అది మనకు చాలా హెల్దీ, ఆరోగ్యకరం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా క్వశ్చన్ మార్క్ అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. తర్వాత జరిగింది ఏంటో మనకు తెలుసు. వెంటనే వారికి యేసుక్రీస్తు వారిని ఏ నామంలో బాప్తీసం పొందుకున్నారని అడగడం, వాళ్ళు వెంటనే రిప్లై, మేము యోహాను బాప్తీసం తప్ప మాకేం తెలియదనడం. వెంటనే యేసుక్రీస్తు వారిని పరిచయం చేసి యేసుక్రీస్తు నామం నందు మీరు విశ్వాసం ఉంచాలని చెప్పడం, ఆ తర్వాత వెంటనే వారి మీద చేతులు ఉంచడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం జరిగిపోయింది. ఏంటి ఇందులో కొత్తది అని అంటే, నేను చదువుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైందండి. ఇందులో కొత్తది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఆజ్ఞ ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ ఇప్పుడు నాకు కొత్తగా కనపడింది ఏంటంటే క్వశ్చన్ మార్క్. ఎస్, రిక్వెస్ట్ కాదండి ఇది, రిక్వెస్ట్ కాదు. లేకపోతే ఏమన్నా మీతో సలహా అంతకన్నా కాదండి. పౌలు గారు ఇక్కడ సలహా అడుగుతలేదు. ఓ విధంగా ఆ పదం నాకు రావడం లేదు టక్మని, కానీ ఇక్కడ ఏమంటూ ఆజ్ఞగా అడుగుతున్నాడు, మీరు అసలు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. బాప్తీసం తీసుకోగానే వెంటనే వస్తాడు అని అంటే పౌలు గారు ఇలా ప్రశ్నించడంలో అర్థమే లేదు. మళ్ళీ మనం బాప్తీసం తీసుకున్నాం, మనం బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనలోనికి వచ్చేస్తాడని మనకు ఎలా అనుకుంటే పౌలు గారు ఇలా ప్రశ్నించడంలో అర్థమే లేదు ఈ ప్రశ్నకి. పోనీ ఇలా కూడా అందాం, పౌలు గారు ఏమీ మనిషిగా అడగడం లేదండి, మనం మర్చిపోకూడదు కదా. ఆయన ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కూడా క్రియ చేస్తున్నాడు. ఈ ప్రశ్న అడగడంలో కేవలం పౌలు మానవ సంబంధంగా అడుగుతున్నాడనే కాదు, పరిశుద్ధాత్మ దేవుడే అడుగుతున్నట్టుగా భావిస్తే పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా ఈ ప్రశ్న అడిగించడంలో? ఇది చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుందో తెలుసా ప్రియమైన వాళ్ళారా? మళ్ళీ ఈ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కావచ్చండి, ఆయనతో నడిపింపబడడం కావచ్చు, ఆయనతో మన జీవితం మొదలవ్వడం కావచ్చు, ఒక ప్రత్యేక అనుభవంగా మనం చూడవలసిన లేఖనం ఇక్కడ ఉన్నది. సింపుల్గా మనం బాప్తీసం తీసుకోగానే వచ్చేస్తాడు అని అనుకుంటే ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే అది ఈజీగా ఉందండి, నమ్మడానికి చాలా ఈజీగా ఉంది. కానీ ఒకటి మనం మర్చిపోకూడదు, ఆయన గురించి చెప్పిన మాత్రం శక్తి అని చెప్పాడండి. ఇప్పటికి కూడా ఇంకా ఎదురు చూపే ప్రియమైన వాళ్ళారా, మన అపనమ్మకమును బట్టి అది ఇంకా పెండింగ్లోనే ఉంటుందండి. ఏదో ఒక రోజు అండి చాలా సీరియస్గా అనుకుంటాను, లాభం లేదు, ఈ మైండ్లో ఉన్న అండర్స్టాండింగ్ అంతా పక్కకు పెట్టేసి ప్యూర్లీ దేవుణ్ణి అడగాలి, దేవుని వైపు చూడాలని మళ్ళీ ఇంకొక కార్నర్ నుంచి ఇంకేదో రిఫరెన్సు లేకపోతే ఇంకేదో ఒక సేవకుని వర్తమానం అది గుర్తుకు రాగానే దాన్ని టాలీ చేసుకొని అది అయి ఉండొచ్చులే, అయిపోయింది. మీతో అన్నాను కదా, మన అండర్స్టాండింగ్ మన లాజిక్తోనే వస్తూ ఉంటుందండి. ఈ రెండు మనల్ని చేసే మోసం అంతా ఇంత పరిశుద్ధాత్మ దేవుని దగ్గర. ఏంటి బ్రదర్ ఈ రీసెంట్గా నీ రియలైజేషన్ అంటే, నా బలాత్కారమే నా రియలైజేషన్ అండి. ఒప్పుకుంటే మీది కూడా వాళ్ళు ఈ రోజు నుంచి దాన్ని వదలనంత వరకు ప్రియమైన వాళ్ళారు మనం, ఆయన మనతో ఉండడు. క్షమించండి ఒకవేళ కఠినంగా ఉన్న ఈ మాట, కానీ ఇది మీరు వ్యక్తిగతంగా మనసుకు తీసుకోవాలి.
నాకు బాధ కలుగుతుందండి, ఇంకెన్ని సంవత్సరాలు ఇలా ఉండాలి నేను అని. కొంత ఉందండి, అలాని పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కావచ్చు అలాంటి అసలు లేని అనుభవం అయితే లేదని నేను చెప్పను ప్రియమైన వాళ్ళ. అంటే ఒకరోజు చాలా బలహీనవనాలో బలమైన ఒకలాంటి డ్రీమ్ వచ్చిందండి. చాలా చాలా నవ్వు వస్తుందండి అది గుర్తొచ్చినప్పుడల్లా. నా చేతిలో ఐ థింక్ కొన్ని బట్టలు ఉన్నాయండి ఈ చేతుల మీద. ఇట్లా మెట్లు ఎక్కుతున్నానండి. పెద్ద బలం ఎంత బరువు ఉంటాయి చెప్పండి, ఉతికి ఆరిపోయిన బట్టలు. పోనీ మనం ఏమైనా మొయ్యలేనని ఉన్నాయో, మనకేమైనా ఉత్తుకున్నాం అనుకోండి, పైన వేస్తాం, కిందికి సాయంత్రం తీసుకొస్తాం, అంతే, పెద్ద విషయం కాదు. పైకి ఎక్కుతున్నానండి. ఎంత ఎక్కుతున్నా కొద్ది దూరం పోయిన తర్వాత అస్సలు ఎంత దారుణంగా ఉందంటే నా ఎక్కే పరిస్థితి, ఇంకొక అడుగు తీసి మెట్టు మీద వేయలేకపోతున్నానండి అసలు. కానీ ఐ హ్యావ్ టు గో అప్, అంతే, పైకి వెళ్ళాలి. కానీ పెద్ద వెయిట్ కూడా ఏం లేవండి, ఈ చేతి మీదనే ఉన్నాయి, జస్ట్ ఇలా పట్టుకొని ఉన్నాను అంతే, వీటి మీద ఉన్నాయి, ఎక్కుతున్నాను. ఎంతైనా అవ్వటం లేదండి. చాలా నవ్వొస్తుంది నాకే. కానీ ఎంత వీక్గా ఉందంటే అప్పుడు నా బలం అసలు ఇంకో స్టెప్ తీసి ఇంకో స్టెప్ వేయలేకపోతున్నాను. నిజంగా అండి, గతంలో కొన్నిసార్లు నోటి దాకా వచ్చి సంఘంలో చెప్పుకుంటూ ఆపుకుంది ఇదేనండి. చాలా రోజులు వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఉండేది, ఏంది అసలు అది. కానీ నీతో చెప్తాను, 2 సార్లు వచ్చిందండి అది నాకు. ఏంటి ఇది, అప్పుడు అర్థమైంది ప్రియమైన వాళ్ళ. దాని ఎఫెక్ట్ ఏంటండి, చర్చ్లో 2 సంవత్సరాలు ఒకే ఒక్క షర్టు ప్యాంట్ 1 సంవత్సరం అంతా వేసుకుంది. కారణం అదే. అప్పుడు నాకు బాగా అర్థమైందండి, నా బట్టల మీద నా మోజుని నేను వదలకపోతే నేను పైకి ఎక్కలేను. ఈ చిన్నది మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, బాగా ఆలోచించిన తర్వాత ఒక రియలైజేషన్ నాకు తెలిసిందండి. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగిన చిన్న అనుభవం ప్రియమైన వాళ్ళు. ఎలా చెప్తావు బ్రదర్ అని అంటే, దానికి ఒక విధంగా చెప్పాలంటే దానికి అవుట్పుట్ ఏనండి గత సంవత్సరం ప్రకటన గ్రంథం నా ధ్యానము. అప్పటి వరకు అసలు అర్థం కాలేదండి, అంతకుముందు వినలేదంటే వినవే. కానీ ఆ తర్వాత మళ్ళీ ఓ చిన్న బ్లాంక్. కానీ 1 సంవత్సరంలో వేరుగా ఉండే ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథం పట్ల నా ఆలోచన అంతా. ఈ చిన్నది మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే, మనతో కొన్ని అనుభవాలు ఉంటాయి, ఆ కొన్ని అనుభవాలతోనే ఆగిపోకూడదు అనేది నా అభిప్రాయం ప్రియమైన వాళ్ళ. అసలు లేవని మీతో చెప్పను. చర్చిలో కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయండి, కొన్ని వ్యక్తిగతంగా అయినప్పుడు చాలా చాలా స్ఫూర్తిగా అనిపించినవి ఉన్నాయి. నిజం, అది పేర్లు మెన్షన్ చేయకపోయినా కొన్ని అనుభవాలు సంపూర్ణంగా చాలా బలహీనమైనటువంటి కుటుంబ సంపాదన స్థితిలో ఉన్నా కూడా ఇంకొకరిని తీసుకొచ్చి పెంచుకోవాలన్న ప్రేరేపణ కలగడం అనేది కూడా ఒక విధంగా నేను వ్యక్తిగతంగా అదే చూస్తానండి. ఇంకొకరు ఉద్యోగం పట్ల వారికి ఒక అవకాశం కలిగిన ఆ అవకాశాన్ని లంచం ద్వారా ఉపయోగించుకోకుండా ఆ మొదటి నీతికే వాళ్ళు స్టిక్ అనవడం, ఇలాంటివి విన్నప్పుడు వండర్ఫుల్ అండి. చాలా ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. 1-2 ఇప్పుడు ఎందుకు అన్నాను, కానీ చాలా ఉన్నవి. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఈ చిన్నవి శాశ్వతం కావాలి మనకి. మనందరికీ తెలుస్తుంది మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కావాలి. ఒక విధంగా ఇలా చెప్తానండి మీకు కొంచెం అర్థం కావడానికి. చిన్న ఉదాహరణగా, బ్యాటరీ ఉందనుకోండి, మనకు తెలుసు డే ఆఫ్టర్ డే దానిలో వీక్ అవుతుంది స్ట్రెంత్ అనేది తెలిసిపోతుంది. 6 నెలల తర్వాత డెడ్ అవుతుందని తీసి పడేస్తే ఇంకో బ్యాటరీ చేంజ్ చేస్తాం. ఏమంటే ఈరోజు ఒక క్రైస్తవ జీవితం కూడా ఒక విధంగా మీతో చెప్పాలంటే ఇలా పోల్చితే ఎలా ఉంటుందన్న తెలియదు, కానీ మనం బ్యాటరీగానే ఉన్నామండి. నిజం, డే బై డే అండి దేవుని శక్తితో నింపబడుతూ ఆ శక్తితో ముందుకు కొనసాగాల్సిన వారమే. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మన ఫిజికల్ బ్యాటరీస్ లాగా మనం వీక్ అవ్వకూడదు. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి ఒక పదవి ఏముంది అంటే, ఆయన నిత్య శక్తి అన్నాడండి. రోమా 1 ఐ థింక్ 19-20 చదివినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఏమంటే ఒకరోజు చాలా వైబ్రెంట్గా, చాలా బలంగా పాటలోనో లేకపోతే ప్రార్థనలోనో ప్రసంగంలోనో వాక్యపట్టణంలోనో ఒకరోజు చాలా బలంగా ఉండే, ఇంకొకరోజు చాలా బలహీనంగా ఉన్నామంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మన ఫిజికల్ బ్యాటరీస్ అవుతున్నాం. కానీ మనం నమ్మిన దేవునికి ఉన్నటువంటి శక్తికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ఆయన నిత్య శక్తి. డే బై డే ఇంక్రీజ్ అయ్యే స్టేజ్లో ఉంటాడు తప్ప తక్కువ అవడు. చాలాసార్లు ఒక సేవకుడు కూడా తన ఉపదేశాల్లో గుర్తు చేస్తూ చెప్పే మాట కూడా సామెతల గ్రంథం 4లో ఉంటుందండి. మీరు చూడగలిగితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం, ఇది కూడా చాలా బాగుంటుంది. 18వ వాక్యాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18. ఆ వ్యక్తిగతంగా సేవకుడు అంటూ ఏమంటుంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి నడిపింపబడుతున్న ఒక క్రైస్తవుని జీవితం నాకు ఎలా కనపడుతుందని ఆయన ఒక ఇలిస్ట్రేషన్ ఇస్తుంటాడండి. అది ఇక్కడ నుంచే తీసుకుంటాడు. 4:18లో అంటూ ఏమంటాడంటే, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆ సేవకుడు ఈ వాక్యంలో చూసేటువంటి సాదృశ్యం ఏమిటి అంటే, నిజంగండి మార్నింగ్ 6కి స్టార్ట్ అయినటువంటి ఎండ శక్తి 12 గంటలకు రాగానే చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందండి. ఒక విధంగా
ఆ సేవకుడు అన్నమాట వ్యక్తిగతంగా నేను నమ్మేటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన యందు ఎలా ఉంటుందంటే, నిజంగా ఆ ఫుల్నెస్ డే బై డే అటే సాగుతుంది తప్ప డౌన్ఫాల్ ఉండదు. డౌన్ఫాల్ ఉంది అని అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన డిటాచ్మెంట్ మొదలైంది. ఎందుకు ప్రభు నాతో ఉండటం లేదు అంటే, సేమ్ వర్డ్, ఆ బలాత్కారము అంతే. ఇంకా నిజమండి, మన స్వభావంలో నిరంతర మార్పును మనం సంతరించుకున్నంత వరకు ఈ ఇబ్బందికి ఇక ఉంటూనే ఉంటుంది మనకి. అప్పుడు కూర్చోనండి మన లాజిక్తో, బైబిల్ అండర్స్టాండింగ్తో, లేకపోతే మనకున్న వాక్చాతుర్యంతో, లేకపోతే మనం సంపాదించే సంపాదనతో అప్పుడు వాక్యంతో ఎదురెదురుతుంటాను. ఇది ఇలా కాదు, అది అలా కాదు, ఇవన్నీ బాగుంటాయండి, ఫిజికల్ స్ట్రెంగ్త్స్గా అన్నీ బాగుంటాయి. కానీ వీటిపైన ఒకటి ఉంటుంది ప్రియమైన వాళ్ళ, ఆ స్ట్రెంగ్త్ మాత్రం ఏముంటుందో తెలుసా? బాగా వినండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నిండి ఉంటుంది ఆ స్ట్రెంగ్త్. కొంచెం కఠినంగా ఉన్న నమ్మాలి ప్రియమైన వాళ్ళ, తప్పదు. ఆయన లేకుండా ప్రియమైన వాళ్ళరా, క్రీస్తులో మనం సంపూర్ణతలోనికి వెళ్ళట చాలా కష్టం అండి. క్రీస్తులో సంపూర్ణత అనగా అన్ని విషయముల యందు ఒక విధంగా కొంచెం మళ్ళీ బిబ్లికల్ టర్మ్కి వస్తే మనకి ఏ విధంగా కనపడుతుందంటే, ప్రూఫ్ కావాలని అడిగామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నాకుందా, నా అనుభవం ఏంటి, ఒకవేళ అడిగామనుకోండి, బాగా వినండి ప్లీజ్ అండి, దయచేసి ఏ వ్యక్తి యొక్క విట్నెస్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు ప్లీజ్. ఇదొక్కటి మనస్ఫూర్తిగా మీతో చెప్తున్నాను. నేను విసిగిపోయానండి, ఇలా విసిగిపోయాను. ఆఫ్టర్ కరోనా ఇంకా చాలా విసిగిపోయానండి. ఇలా వ్యక్తుల ఈ వ్యక్తి విట్నెస్, ఆ వ్యక్తి ఎస్ అన్నాడు, వద్దండి, అదొద్దు. దానికి మించి ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ప్రభు కూడా నికోదేముతో మాట్లాడినప్పుడు అదే అంటాడండి. ఆ ఆత్మ అనుభవం గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, అంటే గాలి ఒకవైపు నుండి వచ్చి ఇంకొక వైపు వెళ్ళిపోతే ఎట్లుండను అట్లుండను అంతే. ఏమంటే అది తాకిన వానికి తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. రెండో మాట చెప్తాను, మీకు పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ఉందని మీరు ఇంకొక దగ్గర నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి ఇది కొంచెం స్పిరిచువల్గా నేను అనే మాట, బట్ దేవుడు నన్ను క్షమించాలి. ఏ వ్యక్తి అయినా అండి వ్యక్తిగతంగా నాకు పరిశుద్ధాత్మ దేవుడు అనుభవం ఉందని వ్యక్తుల ముందు నిరూపణ చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడు నాకు తెలిసి క్రిస్టియానిటీలోనే బిగ్గెస్ట్ ఇడియట్ అండి. వ్యక్తిగతంగా నేను నమ్ముతాను ఆ మాటని. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నిరూపణ చేసుకోవడానికి మాటల ద్వారాను XYZ ఉంటాయి కదా, కొంతమంది ఉంటుంటారు అలాంటి ఊరికే బయట చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నేను ఏమనుకున్నాను, వీళ్ళే పెద్ద మూర్ఖులు. పరిశుద్ధాత్మ దేవుని అనుభవం అందుకు కాదండి. ఎందుకంటే మనల్ని మనం ఎగ్జాల్ట్ చేసుకోవడానికి కాదు, మనల్ని మనం గొప్ప చేసి చూపించుకోవడానికి కాదు, నలుగురు సహోదరుల ముందు, సహోదరుల సిస్టర్స్ బ్రదర్స్ ముందు ఇగో నాకు అనుభవం ఉందని చెప్పుకోవడానికి కాదు, వాళ్ళ ముందు ఏదో వాదన చేసుకోవడానికి కాదు కదా. ఆ అనుభవం కంప్లీట్లీ డిఫరెంట్ ప్రియమైన వాళ్ళారా. అనుభవం అనుకున్న శక్తి ఏమిటి అని అంటే, ఒక విధంగా దేవుని మహిమపరిచేది, క్రీస్తు సంపూర్ణతనిచ్చేది, క్రైస్తవునిగా మార్చేదండి అది. కానీ ఇప్పుడు మొత్తం సినారియో మారిపోయింది. సినారియో మారిపోయి ఇప్పుడు గుంపులో మనం గొప్పగా కనపడాలంటే ఏం చేయాలి? చెప్పుకోవాలి. దానికి డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు, నవ్వొస్తుంది ప్రియమైన వాళ్ళు కొంతమంది గుర్తొస్తే. ఇవి మీతో ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇది వినగానే అండి ఏదో చిన్న రైజ్ మనలో మొదలవుతుంది. ఇప్పుడు నేను నలుగురిలో కనపడాలంటే చూపించుకోవాలి, చెప్పుకోవాలి. చెప్పుకునే వాళ్ళని చూడగానే నాకు అనిపించేది ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఉన్నాడని చెప్పుకునేవానంత మూర్ఖుడు ఇంకొకరు లేడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య వేరే ప్రియమైన వాళ్ళారా. ఆయన పరిచర్య ఏంటో తెలుసా? నాకు కలిగి ఉన్నానని నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు కాదట ఆయన, నన్ను ఇంకొకరికి సాక్షిగా చేసేవాడు ఆయన. పూర్తిగా మారిపోయిందండి. ఈరోజు వస్తున్నప్పుడు కూడా మన గొడవ పోస్టర్స్ ఉన్నాయనుకోండి, కింద పెద్ద డిస్క్రిప్షన్ ఉందండి ఆ సేవకుని కింద. ఈ డిస్క్రిప్షన్ అంతా ఆయన విట్నెస్ అనుకుంటున్నాడు ఆయనకు. అంటే ఆయనకు విట్నెస్ కాదు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ సేవకునికి సాక్షి ఎవరంటే అందుకు కాదండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు సినారీ అంతా మారిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను, నిన్ను, సంఘాన్ని అంతా ఇంకొకరికి సాక్ష్యం చేస్తాడు. అందుకోసం కొన్ని విషయాలు సున్నితంగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ప్రియమైన సంఘంతో నేను చెప్పే మాటలు ఏమిటి అంటే, మన కొరతను సంపూర్తి చేసుకోవాలి. ఒక విధంగా అంటే చాలా వీక్ స్టేజ్లో ఉన్న బ్యాటరీతో రన్ అవుతున్నాం మనం. మన ఇంట్లో కూడా అండి వాచి రన్నే ఆగిపోద్దండి. మనకి ఎప్పుడోసారి అరే ఇది ఆగిపోయిందండి, మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ టైం అంతా సెట్ చేసి వదులుతాం. వదిలేగానే నడుస్తున్నట్టే ఉంటుందండి, మళ్ళీ టిక్ 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 అని మూవ్ అవుతుంది. ఒక ½ అన్ అవర్ తర్వాత రాగానే మళ్ళీ ఆగిపోతుంది. సేమ్ స్టేజ్. మా ఇంట్లో వాచ్ని చూసినప్పుడు ఎన్నోసార్లు అనుభవం అది. అంతే, ఇంకా సేమ్ స్టేజ్. మళ్ళీ ఆన్ చేస్తాం, మళ్ళీ పెట్టుకోగానే అమ్మ మళ్ళీ రన్ అవుతుంది. మళ్ళీ ½ అన్ అవర్ తర్వాత చూడండి ఆఫ్. ఆ అనుభవం కాదు మనది. ఒక బలమైన శక్తి అవసరం ఉన్నది ప్రియమైన వాళ్ళారా మనకి. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యంలో 2 చదువుతున్నప్పుడు కనపడేటువంటి లేఖనము అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు
2వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే ఈ డిస్క్రిప్షన్ అసలు మరవకూడదు మనం, చాలా ముఖ్యమైన మాట. 17వ వాక్యము పరిశుద్ధాత్మ దేవుని గురించి నింపబడినటువంటి పేతురు మాట్లాడుతూ అంటున్న మాటలు. అంత్య దినముల యందు, బాగా గుర్తుపెట్టుకుందామండి, మనందరికీ తెలిసిపోయింది సంఘానికి. ఒకప్పుడు ప్రారంభమయ్యాయి, కాదనడం లేదు, కానీ ఇంకా దగ్గర అవుతున్న, ఇంకా సీరియస్గా ఉందండి అంత్య దినాలకి. ఆ అంత్య దినములు దగ్గర అవుతున్నప్పుడు చాలా ముఖ్యమైన పోర్షన్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్క క్రైస్తవునికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం కావాలి. ఎందుకంటే ఆ తర్వాత ఎదుర్కోబోతున్న పరిస్థితులు, ఆ తర్వాత క్రైస్తవం మీదకి రాబోతున్నటువంటి శోధనలు, శ్రమలు, వాటన్నిటిలో నిలవాలి అనంటే అంత్య దినముల యందు ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానం మనందరం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఏం చేయాలి దీనికి? చెప్తున్నావు బ్రదర్, ఇదంతా బాగానే ఉంది, నువ్వు చేస్తున్నది ఏంటి? ఏం చేయాలంటే నాకు ఒకటి బాగా అర్థమైందండి. ఎప్పుడు తెలిసిందే, అడగాలన్నది మనందరికీ తెలుసు. అడగంగా 3 ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం నాకు వచ్చిన వెలుగు ఏమిటంటే, నా బలాత్కారం విడిచిన రోజే నా ప్రభువు నాతో ఉంటాడు. ఇక ఒకటి అర్థమైంది. కానీ మళ్ళీ ఇంకొక దగ్గర తీసుకెళ్తాను. ప్రియమైన వాళ్ళారా, మనందరికీ తెలుసు లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అన్నమాట. ఒకసారి చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్యము. 5 నుంచి 13 వాక్యాల్లో ప్రభు మాట్లాడుతూ చెప్పిన ఉపమానం మనందరికీ తెలుసు. సరే, అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం టైం కాదు, కానీ చివరిలో చదువుదాం. 11 నుంచి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారును చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అడుగుటైతే ఫండమెంటల్ అండి ఇక్కడ విషయం. నిశ్చయము, ట్రూలీ ఐ సే టు యు అంటుంటాడు కదా ప్రభు, అలానే నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, అవసరం లేకుండా ఎవ్వడు అడగడు, అంతే కదండి. తెలుగులో ఒక మాట ఉంది, అడగండి అమ్మైనా పెట్టదు. ఏమంటే మన మనసట బాగా తెలుస్తుంది అటండి అమ్మకి. మీరు పేరెంట్స్ కదా, మీకు తెలిసిపోతుందండి. అప్పుడప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా మేమే పెద్ద సెన్స్ చేయమండి. చూడగానే ఈ టైంకి నీళ్ళు తాగాను, లేకపోతే ఈ టైంకి అన్నం తినను, లేకపోతే XYZ మదరే ఇన్స్టిట్యూట్ చేస్తూ ఉంటుంది పిల్లవానికి, లేకపోతే వాళ్ళ బిడ్డకు ఇచ్చేయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఓ దీన్ని చూసేనా అన్నారు మనుషులందరూ దేవుని ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదని. కానీ సత్యం ఏమిటి అనంటే అడగందే పెట్టదు. ఒక విధంగా అది ఎంత నిజమో ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం కూడానండి అవసరం తెలియకుండా అడగలేమండి. నిజం చెప్తున్నాను మీతో, అవసరం తెలియకుండా అడగలేము. నా చిన్న మాట ఏమిటంటే, బాప్టిజం తీసుకున్న సంఘంలో మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా అడగాలనుకుంటున్నాను. నన్ను అడుక్కున్నది, పరిశుద్ధాత్మ దేవుని అవసరం మీకేం తెలిసింది మీ వ్యక్తిగతమైన జీవితం పట్ల? అంటే నా ప్రేయర్ వీక్గా ఉందనా, లేకపోతే నా సింగింగ్ వీక్గా ఉందనా, లేకపోతే నేను ఏదో పరిచర్య వలన, లేకపోతే నాలో ఆత్మ ప్రత్యక్షతలు ఉన్నాయని మా కమ్యూనిటీతో చెప్పుకో. అసలు ఏంటి మీరు రియలైజ్ అయినటువంటి మీ అవసరం? ఎందుకనంటే అడిగితే ఇస్తాడట ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఇక్కడ నాకు స్ట్రెచ్ చేయడం ఇష్టం లేదండి. ఎందుకంటే ఈ కారణం బట్టి కారణాలు పెట్టదలుచుకోలేదు ప్రియమైన వాళ్ళ. మీ మనసులో మాత్రం ఒకటి పిన్ చేయాలనుకున్నాను, ఏమిటంటే అడుగుటను. యోహాను సువార్త 7వ అధ్యాయం, ఇదే నా లాస్ట్ రిఫరెన్స్ ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 7వ అధ్యాయం, ఇది కొంచెం రీసెంట్గా పర్సనల్ మెడిటేషన్లో చాలా ఓదార్పునిచ్చిందండి. ప్లీజ్, యోహాను సువార్త 7వ అధ్యాయం, తెలిసిన వాక్యము పరధ్యానంగా వినొద్దు ప్లీజ్. తెలిసిన వారు ఓహో ఇది అదే కదా అని మీరు అనుకోవద్దు ప్లీజ్. ఎందుకు నేను ప్లీజ్ అంటున్నాను, మీకు మీ మనసు పట్టుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 నేను చదువుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. ఆయన మహిమపరచబడి ఉన్నాడు శిలువ మరణం తర్వాత. సరే, అది సెకండ్ థింగ్. కానీ ఇక్కడ బాగా పర్సనల్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, క్లియర్గా ఉంది 4 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ముందేమంటున్నాడు అనంటే, మనకు దప్పిక కలగాలి అంటున్నాడు. ఆ దప్పిక ఒక విధంగా మీతో ఇందాక అన్నాను కదా, మనం ఏం రియలైజ్ అయ్యాం, పరిశుద్ధాత్మ దేవుని అవసరం. ఆ అవసరానికి ఆయనను ఆశ్రయించడంలో మన అండర్స్టాండింగ్ ఏంటి, ఆయన దగ్గర దేని కొరకు కోరుతున్నాం. ఓ సేవకు టకీమని ప్రసంగం చెప్పి ఆయనను మైండ్లో పెట్టుకుని అడుగుతున్నాం ఏంటి అసలు, లేకపోతే అనుదిన జీవితం లోకంతో
కోరికలతో ఒక క్రైస్తవునిగా నలిగిపోతూ ఆ సంఘర్షణకు అడుగుతున్నాం. చాలా ఉన్నాయి ప్రియమైన, మన చిన్న లైఫ్ కాదు కదా, ఏది అడుగుతున్నాం? ఎందుకంటే మనం దప్పికొన్న ఉండడానికి అందులో గుర్తుందండి. ముందు ఆ 4 విషయాల్లో మొదటి విషయం ఏమంటుందంటే మనకు దప్పిక కలగాలి అంతే. రెండవది ఏమిటి అని అంటే ఆ దప్పిక తీరడానికి ఒకరి దగ్గరికి చేరుకోవాలి, నా యొద్దకు వచ్చి. మూడోది ఏమంటున్నాడు తెలుసా? నన్ను అడగాలి. నాలుగోది ఏమంటున్నాడంటే అప్పుడు కనపడుతుంది అటండి బయటికి. ఓకేనండి. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి అని అంటే ఎండింగ్ మీద మనసు పెట్టుకొని స్టార్టింగ్కి వెళ్తామండి. ఎండింగ్ మీద మనసు పెట్టుకొని అంటే పలానా సేవకుడు ఉన్నాడు, ఉదాహరణకి ఎగ్జాంపుల్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఇలాంటి విషయాలన్నీ వచ్చినాయి అనుకోండి, మనకు సేవకుల ప్రసంగాలు గుర్తొస్తాయి కదా. పలానా సేవకుడు ఉన్నాడు అనుకోండి, వెంటనే ఆయన ఏం చేశాడు అంటే తన అనుభవం చెప్పాడు. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానో వెంటనే నాలో నుండి ఇది వచ్చింది, లేకపోతే నా ద్వారా ఇది జరిగింది, నేను ఇది చేయగలను, సరే ఏదో ఒకటి. అది ఎండింగ్. ఆ ఎండింగ్ మైండ్లో పెట్టుకుని మనం స్టార్టింగ్కి వెళ్తామండి. ప్రభు అది కాదు చెప్పేది మనతో, నిజమండి. ఇప్పటికి నేను చేసింది అదే, కానీ ఇప్పుడు నాకు రియలైజ్ అయినటువంటి నా దప్పికేంటో తెలుసా? నేను నా బలాత్కారం విడవాలి. ఇది నాకు దొరికినప్పుడు నా అంత హ్యాపీ పర్సన్ లేడండి ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో. ఆ ఇన్సిడెంట్ నాకు ఇచ్చినటువంటి ఆనందం అంత ఇంత కాదు. ఇన్ని రోజులు ఇదా నేను అంటే నెగ్లెక్ట్ చేసింది. చిన్నది కాదు ప్రియమైన వాళ్ళ, ఈరోజు మీతో చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. ఏమంటే అది మనకు వ్యక్తిగతంగా తెలిస్తే, ఇగో ఇది నా దగ్గర కొరతగా ఉన్నది, ఇగో ఇది నాకు అవసరం ఉన్నది. అది ఎందులో కావచ్చండి. ఒకవేళ మీతో చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని అనుభవం రెండిట్లోనే చూడగలమండి. అయితేనండి వరంలో చూడగలం, లేకపోతే ఫలంలో చూడగలం. వరం అనేది పరిచర్యలో కనపడుతుందండి, ఫలం అనేది ప్రవర్తనలో కనపడుతుందండి. పెద్ద ఏం లేదు, ఈ రెండిట్లోనే టెస్ట్ దొరికిపోతుంది. మన పరిచర్య మనకు చెప్తుంది ప్రియమైన వాళ్ళారా, మన ప్రవర్తన మనకు చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన ఎందుండి మనల్ని నడిపిస్తూ మనల్ని ముందు తీసుకెళ్తున్నాడా లేదని. ఈ రెండు వీక్గా ఉన్నాయనుకోండి, బాగా నమ్మండి, మనం బలాత్కారంలో చాలా బలంగా ఉన్నాం. ఇది కన్క్లూజన్ కొద్దాం ఫస్ట్. దీన్ని విడిచిపెట్టామనుకోండి, ఆయనతో మనతో ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. గతంలో మీతో చాలాసార్లు చెప్పినవి, ప్రతి ఒక్కనికి పంచి ఇచ్చుచున్నాడట ఆయన. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం చొప్పున ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చుచున్నాడు అంటాడు. 1 కొరింథీ 12:4 సంథింగ్ అలా, 7 అనుకుంటాను, 7 క్లియర్. ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదండి. మరి ఎక్కడ నాకు కనపడటం లేదంటే అయితే మన మినిస్ట్రీలోనే కనపడుతుంది, లేకపోతే మన బిహేవియర్లోనే కనపడుతుంది. ఎందుకంటే వరం ద్వారానైనా ఫలం ద్వారానైనా పరిశుద్ధాత్మ దేవుని విజిబిలిటీ. ఎందుకంటే ఆత్మదేవుడు మనం శరీరం. మరి ఎందుకు ఈ రెండు కొరతగా ఉన్నాయంటే బాగా వినండి, వెరీ సీరియస్. అటు ప్రవర్తనలోనూ ఇటు పరిచర్యలోనూ మనం చాలా బలాత్కారులుగా ఉన్నాము. ఒకవేళ ఈ మాటలు మీ మనసు కొంచెం ఉపయోగకరంగా ఉంటే నాతో పాటు దేవుని స్తుతించండి ప్రియమైన వారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టున్నట్లయితే నన్ను క్షమించండి. కానీ నేనేం కోరుకుంటున్నానంటే మీరు ఎవ్వరు కూడా బలహీనమైన ప్రభువు యొక్క సేవకులుగా ఉండొద్దు అనేది నా ఆశ. నా పట్ల కూడా అది ఆశ పెట్టుకుని ఉండండి. చాలా బలంగా ఉందాం ప్రియమైన వాళ్ళ ప్రభులో. ఆ బలము పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల తప్ప మన అవగాహనతోనో మన పరిస్థితులతోనో మన భౌతిక స్థితిగతులతోనైతే రాదు. ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. డెడ్ అయిన సెల్ బ్యాటరీకి మీరు కీ ఇచ్చినట్టుగా ఉంటుంది, మళ్ళీ రన్ అవుతున్నట్టుగానే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆఫ్ అవుతుంది. నేను అందు గురించి మాట్లాడు. పట్ట పగల వరకు వెలుగు ఎలాగైతే తేజరీలునో పరిశుద్ధాత్మ దేవునితో నడిపింపబడుతున్న జీవితం అంతే, గ్రాఫ్ పైకే. అప్స్ డౌన్స్ ఉండవాలంటే ఒక విధంగా గీస్తే ఇలా పైకే ఉంటుంది తప్ప మొత్తం మైనస్లోకి అయితే రాదు. చాలా మైనస్లోకి వెళ్ళిపోద్దని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను.